నేను రిటైర్డ్ ఎంప్లాయీని. నా రిటైర్డ్ బెనిఫిట్స్ ఏదైతే వచ్చాడో కొంత అమౌంట్ 10 lakhs గణేష్ అనే వ్యక్తి నాకు గత 40 సంవత్సరాల నుంచి కూడా పరిచయమే, వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి కూడా. అయితే ఈ మధ్యలో ఆయన 3 ఏళ్ల నుంచి అందరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎక్కువ ఒకటే కాదు, 2 రూపాయల వడ్డీతో తీసుకొని వాళ్ళకి అవసరానికి ఇవ్వడం తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో ఏం చేస్తున్నారంటే ఊళ్ళో ఉన్న డాక్రా సభ్యులు కానీ ప్రతి ఒక్కరి మండలంలో మా ఉద్దేశం వరకే 200 మంది దగ్గర చిన్న పెద్ద 90-90 సంవత్సరాల వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళ దగ్గర కూడా 30,000, 40,000, 50,000 తీసుకోవడం, అందరి దగ్గర తీసుకోవడం పద్ధతి ఏమిటి సరే ఇస్తున్నాడు, పద్ధతి ఏమిటి ఇస్తున్నాడు అన్న నమ్మి అతనితోటి కొంతమంది ప్లాట్లు అమ్ముకొని ఇచ్చారు. ఈ విధంగా మాకు తెలిసింది ఏంటంటే సుమారు 20 కోట్ల దాకా వచ్చింది. గత ఆదివారం నాడు అతను 6 రోజుల నుంచే ఒక మెడికల్గా ప్రిపేర్ అయ్యి మొత్తం కొద్దిగా భార్యను కూడా ఒక 3-4 రోజుల ముందు ఊరికి పంపించి సమానత శక్తి చేసినట్టు తెలిసింది. ఏదైతేంది బయ్యారం ప్రజల్ని సుమారు 200 మందిని మోసం చేసి 20 కోట్ల వరకు లబ్ధి పొంది వాటి బాధ బయారం నుంచి పరారైన విషయం మాకు సుమారు ఉదయం తెలిసింది. చాలా బాధపడుతున్నారు గత వారం నుంచి బయారంలో. కాబట్టి మీ అందరూ ఒకటే కోరేది, ఇక్కడ అందరూ రోజు కూలి చేసుకునే సభ్యులు అందరూ మనుషులు ఒక రోజు కూలికి పోతేనే వెళ్ళే పరిస్థితి ఉంది బజార్లో మొత్తంలో. అటువంటి మనుషుల దగ్గర డబ్బులు తీసుకుపోయాడు వాడు అసలు మనిషి కాదనుకుంటాను. సరే నమ్మించి ఇచ్చారు, అది జరిగిందో జరిగిపోయింది. ఈ రోజు మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధికారులకు గణేష్ అనే అతను ఎక్కడ ఉన్నా కూడా అతన్ని ఎతికించి అతని కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఎట్లయినా ఒక పద్ధతి ఏదైతే ఉన్నదో ఎంత వీలుంటే అంత వీలు తీసుకురావచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. గణేష్ ఒక లెక్క కాదు ఇవాళ. గణేష్ వాళ్ళ బ్రదర్ రమేష్, అలాగనే ఇక్కడ వాళ్ళ అత్తమ్మలు నిజాంపేటలో ఉన్నారు. వీళ్ళని కూపిలాగి ఒక పద్ధతి ప్రకారంగా కూపిలాగితే గణేష్ అనేవాడు వస్తాడు. ఏదో పెద్ద దూరాన పోలేదు, ఎక్కడికి పోలేదు. కాబట్టి పోలీసు వారికి దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము పోయిన పోలీసులు మీరు రిపోర్ట్ చేస్తే ఏమంటే మీరు కోర్టు మమ్మల్ని ఇంతమంది కోర్టు పోయే సమస్య కాదు ఇది. సహజంగా ఫస్ట్ ఏది జరిగిన ఒడిగాలు పోయినా మేము అడ్వకేట్ దగ్గరికి పోతే మీరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అన్నారు. పోలీసు వారి బాధ్యత ఏంటంటే సరే మీ ఇస్తాం, ఇచ్చినప్పుడు కనీసం మర్యాద అతను ఎక్కడ ఎవరు ఆయన ఫోన్ నెంబర్ మాట్లాడాలని నెంబర్ ఇచ్చాం. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినాక తెలియదా అండి ఇవాళ రేపు చాలా ట్రాప్ చూసి రమేష్ నెంబర్ నా దగ్గర ఉంది, రమేష్ నెంబర్ ఇస్తా, రమేష్ నెంబర్కి ఏ నెంబర్లు వస్తున్నాయో తెలియదా? ఆ విధంగా చేసి దయచేసి పోలీసు వారు కంపల్సరీ మాకు ఈ న్యాయం చేయాలి. కంపల్సరీ ఆ గణేష్ పట్టించిన చాలు మాకు అందరికీ న్యాయం చేయాలని మేము బయ్యారం ప్రజల తరఫున కోరుతున్నాం. దీని వెనకాల గణేష్ ఎక్కడ ఉన్నారా? ఓకే, గణేష్ ఈ మధ్యలో ఏం చేస్తున్నాడు, గత 3 ఏళ్ల నుంచి హైదరాబాద్ లో సూర్యాపేటలో వెంచర్స్ ఇదేదో అమరావతి అని సరే అతని యొక్క బిజినెస్ అతను చేయనియండి. అతని వెనుక మాత్రం టీం ఒక్కడెవరు ఏం చేయలేరు. అతని వెనుక టీం ఇక్కడ ఉన్నది, టీం చేస్తున్నారు. ఆ టీం ఈ రోజు ఏమంటున్నారు అంటే తప్పించుకొని సహాయం చేసిన బదులు సరే గణేష్ ఎక్కడ ఉన్నాడు ఏంది మేము కూడా సహాయం చేస్తాం అనే బదులు కాకుండా లేదు నేనే వాళ్ళకి 20 లక్షలు ఇచ్చినా, నేనే 30 లక్షలు ఇచ్చినా. ఏంటంటే రోజు కలిసి తిరిగిన వాళ్ళు ఇవాళ ప్లేట్ ఫిరాయించి లేదు గణేష్ తోటి మాకు సంబంధం లేదనే మాటలు అంటున్నారు. ఇది సబబు కాదు. వీళ్ళందరి యొక్క బాధలు చూడండి ఒకసారి. ఉన్నది ఒక టీం అనేది ఉన్నది, టీం తోటి ఇవాళ సంప్రదింపులు జరుగుతుంది. ఇవాళ ఇప్పుడు మీరు వచ్చిన విషయం కూడా తెలిసి ఉంటుంది, జరుగుతుంది. మీరు కూడా మాట్లాడుతున్నారు, రమేష్ డైలీ మాట్లాడుతున్నాడు. రమేష్ తమ్మ వాళ్ళు ఎక్కడికి పోయారు ఏందనే విషయాలు అన్నీ తెలుసు. కావాల్సి అందరి వల్ల మేము రిక్వెస్ట్ చేసేదంటే గణేష్ తీసుకొచ్చి మాకు ఉపజెప్తున్నారు, మాకు అందరికి న్యాయం చేయాలని మేము అందరికీ కోరుతున్నాం.